వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం చామలపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బోకొండ ఐలయ్య ప్రజల ముందుకు వచ్చారు. గతంలో గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన ఐలయ్య కుంట బాగు చేసి జిమ్, భూలక్ష్మి కృషికి తోడ్పడడం నుంచి పోచంబాగుడి అభివృద్ధి, శ్మశానం వాటికి ఏర్పాటు, సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులు ఇలా ఎన్నో సేవలు అందించారు. గ్రామానికి మొత్తం 60 లక్షల నిధులు తెప్పించి రోడ్ల కోసం కావాల్సిన ఖర్చులో 70% పనులు పూర్తి చేసి మిగిలిన 30% పనులకు గెలిచిన వెంటనే పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులు భవిష్యత్తు కోసం ఇచ్చిన మాటలతో ప్రజల ఆశీస్సులు కోరుతున్నాను అన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? బోగొండ ఐలయ్య. మీ గ్రామం అండి? చామలపల్లి. ఓకే, ఇంతకుముందు మీరు గ్రామ సర్పంచ్ చేశారండి? ఇంతవరకు మా మేడం గారు సర్పంచ్ ఉన్నారు. ఓకే, మీ మేడం గారి పేరేంటండి? బోగొండ లక్ష్మి. ఓకే, బోగొండ లక్ష్మి గారు ఇప్పుడు తను నిలబడలేదండి? ఆమె ఇప్పుడు నిలవలేదు, బీసీ జనరల్ అయింది కాబట్టి నేను లేవడ్డా. ఓకే, బీసీ జనరల్ అయింది కాబట్టి మీరు బోగొండ ఐలయ్య గారు మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. సో మీరు గ్రామ ప్రజలకు ఏమేమి చెప్పదలుచుకుంటున్నారు? ఒకవేళ మీరు మళ్ళీ గెలిస్తే, ఈ గ్రామ ప్రజలందరూ మిమ్మల్ని గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధి కోసం ఏ పనులు చేస్తారో మా న్యూస్ ఛానల్ వారికి, వ్యూవర్స్ కి అందరికి చెప్పవలసిందిగా కోరుచున్నామండి. మేము 2018లో మా మేడంను సర్పంచ్గా పెట్టుకున్నాక అప్పుడు ఊరు బయట మాకు చెరువు కట్ట కాడ ఒక కుంట లెక్క ఉన్నది. అంతకుముందు సర్పంచ్లు ఎంతనో అది కుంట నింపాలి, చచ్చిపోయిన కుక్కలను గొడ్లను వేస్తారంటే ఎవరు చూద్దని పట్టించుకోకపోతే ఫస్ట్ మేము గెలవంగానే ఆ కుంటను నింపినాం. కుంట నింపి దానిలో జిమ్ము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఫస్ట్ భూలక్ష్మిని స్థాపించుకోవడం జరిగింది. మా ఊళ్ళో భూలక్ష్మి లేదు. నేను సర్పంచ్గా ఉండి ఊరుకు మన పోచమ్మ గుళ్ళు సుత 2 శీతల వ్యవస్థలు ఉంటే 2 కొత్త గుళ్ళు కట్టించుకున్నాము. అదేవిధంగా ఇంకా ఊళ్ళే శ్మశాన వాటికే కానీ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోని, పోతే సెక్యూరిటీ షెడ్ కానీ నేను సొంత నిధులతోని మన ఊరుకు వచ్చే ముఖద్వారం కాడ దాన్ని మన కమాన్ను కట్టించుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఊళ్ళే అంతా సీసీ రోడ్లు మీదికెళ్ళి అక్కడ పక్కిరిపడ రోడ్డు కాడ నుంచి ఒక 33-40 సందులను సీసీ రోడ్లను పోసుకోవడం జరిగింది. అదేవిధంగా అండర్ డ్రైనేజీ అప్పటికి కాలువలు మన ఈ కూలి అంతా రౌతులలో పడి ఉన్న గటేర్లను మొత్తం వీటిని మంచిగా చేసుకుంటూ నేను అండర్ డ్రైనేజ్ చేశాను. అండర్ డ్రైనేజ్ అదొక 60 లక్షల వర్కులు అండర్ డ్రైనేజ్ చేసినాను. ఏసీ కాలనీకి అదేవిధంగా ఏసీ కాలనీలో సుతా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా లేకపోతే దాన్ని రోడ్డుకు ఆడికెడికి 1 మీటరు డ్రైనేజ్ పెద్దది ఫస్టే నిర్మించడం జరిగింది. వాళ్ళ సందులలో లోపల ఉన్నదాన్ని రింగ్ రోడ్డు మొత్తం అది డ్రైనేజీ కూలగొట్టి మళ్ళీ అండర్ డ్రైనేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన్నలా దానికి సీసీ రోడ్డు పోయాలి. ఏసీ కాలానికి అదే ఇప్పుడు మన డ్రైనేజ్ కట్టిందంతా సీసీ రోడ్డు పోయాలి. మళ్ళీ అదేవిధంగా ఇప్పటికీ అలా ఇంటి ముందట ఉన్న పెద్ద రోడ్డు బాదరకానపేటకు పోయే రోడ్డు ఒక 20-30 లక్షలు కేటాయించి దాన్ని రోడ్డును శుద్ధ చేయాలని సంకల్పంతో ఈ టర్మ్లో చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఊళ్ళే కొన్ని నేను చేయంగా మిగిలిపోయిన ఎంతున్నా ఒక 70% చేసిన సందులన్నీ ఇంకొక 30% ఉన్నాయి. ఆయనతో సుత నా టర్మ్లో 5 సంవత్సరాల టర్మ్లో ఈ ఊళ్ళో సీసీ రోడ్ అంటూ లేని సంధి అంటూ లేకుండా చేద్దామన్న కృతజ్ఞతతో మళ్ళీ సర్పంచ్గా నిలబడ్డాను. నిలబడ్డదే తడువు. ప్రతి కులం, ఏ కులం, ఎస్సీలే కానీ మన గౌడ్సే కానీ పద్మశాలే కానీ కుర్మ గొల్ల మొత్తం అన్ని కులాలు నాకు ఈ కులం చేస్తలేదు అనకుండా ఏ కులంలోకి వెళ్ళైనా అందరూ నాకు 60% సపోర్ట్ చేస్తున్నారు. అందరి దయ వలన నేను గెలుస్తానన్న నమ్మిక నాకు ఉన్నది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.